హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఏఆర్వి ఛానల్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడానికి బెల్ బటన్ని మోగించండి. ఇవి జొన్న బోండాలు అండి. జొన్నలు ఉన్నాయి కదండి, మిల్లెట్స్. ఈ జొన్నల నుండి మనమైతే ఇవాళ బోండాలు చేయబోతున్నామండి. చూసారా ఎంత మెత్తగా వచ్చాయో. ఇవైతే టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి. జొన్నలు వచ్చి ఒక గ్లాస్ అండి, ఇలా కొలిచి తీసుకుంటున్నాను నేను. ఈ జొన్నలు కనీసం అంటే ఒక 5-6 గంటల సేపు నానబెట్టాలండి. ఇలా ఒక గ్లాస్ తీసేసుకొని ఇలా ఏవైనా ధాన్యం మనం తీసుకునేటప్పుడు బియ్యం కానీ ఏవైనా సరేనండి, కొద్దిగా మళ్ళీ వెనక్కి వేయాలి. ఇలా మొత్తం బాగా శుభ్రం చేసుకున్న తర్వాత కడిగేసుకొని తర్వాత నీళ్ళు పోసి నానబెట్టుకోవాలండి. మార్నింగ్ చేయాలనుకుంటే టిఫిన్కి రాత్రే నానబెట్టుకోవాలి. ఈవినింగ్ చేయాలనుకుంటే పొద్దున్నే నానబెట్టుకోవాలండి. ఒక 5-6 గంటల సేపు బాగా నానితే ఈ జొన్న బోండాలు అనేటివి చాలా బాగా వస్తాయండి. బాగా నానిన ఈ జొన్నల్ని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇలా సన్నగా తరుక్కునేసి ఈ పిండిలో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా మెత్తగా టేస్టీగా ఉంటాయండి. అసలే చలికాలం కదా, బాగా వేడివేడిగా ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే జొన్నలు మనం మామూలుగా ఉడకబెట్టి అలా తీసుకుంటాం కదా, ఇలా కూడా వంటల్లో వాడుకోవచ్చండి. ఇదే పిండితోనే మీరు కొద్దిగా పల్చగా చేసుకున్నారంటే దోశ కూడా వచ్చేస్తుంది. దోశలు కూడా వేసుకొని తినచ్చండి. కొద్దిగా వంట సోడా వేస్తున్నాను. ఇలా మొత్తం కలిపేసుకొని తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా కాలిందా లేదా అనేసి వేసి నూనె వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. చూస్తున్నారు కదా. ఇలా ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా కాల్చుకున్న తర్వాత బయట తీసుకోవాలి. చూసారు కదా బొండాలు ఎంత బాగున్నాయో, మంచి కలర్ అండి. చూడడానికి ఎంత బాగున్నాయో, టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి. ఎప్పుడు శనగపిండి బోండాలు అలా ఒకే టైప్ కాకుండా ఇలా జొన్నలతో, సద్దలతో, నెక్స్ట్ రాగులతో ఇలా అన్నీ కలిపి కూడా ఇలా నానబెట్టుకొని మొత్తం గ్రైండ్ చేసుకొని కూడా ఇలా మనం పునుగులు, బోండాలు, వడలు అలాంటివి చేసుకోవచ్చండి. చూసారు కదా మా జొన్న పిండి బోండాలు బాగున్నాయా?